హాయ్ బ్రోస్. మనకి 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. అలా నేను షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను అనమాట. 11 రూపీస్ మనం గివ్ అవే పెడదామా, లేదు అంటే లక్కీ డ్రా తీద్దాం. 11 రూపీస్ లక్కీ డ్రా పెడదామా, లేదంటే గివ్ అవే పెడదామా అంటే డైరెక్ట్గా మీరు అమౌంట్ పే చేయకుండా డైరెక్ట్ నేను ఒక పెయిర్ అయితే దౌడియాలే అంతకుమించి ఎక్కువ కష్టం. ఎందుకంటే మొన్న ఇచ్చాం కదా ఆల్రెడీ. ఒకసారి లైవ్ అయితే మొన్న పెట్టాం ఆల్రెడీ, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు అనుకుంటున్నా. సో ఒకవేళ బై ఛాన్స్ చూడనట్లయితే ఒకసారి నేను ఎలా కండక్ట్ చేస్తాను అనేది ఒకసారి మీరు చూడండి. దాన్ని బట్టి అప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. సో ఆ వీడియో ఒకసారి చూడని వాళ్ళు అయితే. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్రెడీ నేను వీడియో అయితే షార్ట్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోలో నేనైతే చెప్పడం జరిగిందనమాట, 11 రూపీస్ పెడదామా, లేదంటే టోటల్గా జస్ట్ ఒక పేరు ఇద్దామా అని చెప్పేసి. అంటే లేదు 11 రూపీస్ పెడదామని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 90 to 95% అయితే మన సబ్స్క్రైబర్స్ ఒక 10 మెంబర్స్ మెసేజ్ చేసి ఉంటే అందులో ఒక 9 మెంబర్స్ అయినా పక్క 11 రూపీస్ అని అయితే మెసేజ్ అయితే చేయడం జరిగింది కింద. సో నేను కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. 11 రూపీస్ అన్నారు కదా, సో 11 రూపీస్తో ప్రతి ఒక్కరు కూడా మీరు మెథడ్ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు 11 రూపీస్ నా నెంబర్ అయితే నేను ఇప్పుడు పైన కనబడుతుంది చూడండి, నా నెంబర్ అయితే నేను ఇస్తాను. సో ఆ నెంబర్ని చూసి మీరు నాకు 11 రూపీస్ ఫోన్పే చేసి మీ నేమ్ ఒకటి రాస్తే, మీ నేము మీ మొబైల్ నెంబరు మిస్ అవ్వకూడదు. 11 రూపీస్ మీరు కానీ ఫోన్పే చేసినట్లయితే మీ నేము మీ మొబైల్ నెంబరు కనుక అక్కడ వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ పెట్టాలన్నమాట. 11 రూపీస్ ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ అయితే కొట్టాలన్నమాట. స్క్రీన్ షాట్ కొట్టి ఆ స్క్రీన్ షాట్ కింద మీ నేము మీ మొబైల్ నెంబరు యాడ్ చేసినట్లయితే, మీరు లోకల్స్ అయితే మాత్రం మీకు ఒక పేరు దౌడియాలు సెట్ చేయమంటే సెట్ చేసేస్తా. లేదు బై ఛాన్స్ మీరు లాంగ్ అనుకోండి, మీకు డైరెక్ట్ ఫోన్పే అయితే చేసేస్తాను అనమాట. సో బ్యాడ్గా ఒక్కసారి లాస్ట్ టైం అయితే మాత్రం నేను ఫేస్ చేసింది ఏంటంటే, కొంచెం బ్యాడ్గా ఒక కామెంట్ అయితే ఒకటో ఇద్దరో కానీ కమెంట్ చేశారనమాట. ఒక 98%, 100 out of 98% అంతా ఓకే. నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ తెలియని వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వచ్చిన డబ్బులు ఒక పేరు గిఫ్ట్గా ఇచ్చేస్తానన్నావు, సో నీకు బోలెడంత ప్రాఫిట్ వస్తుంది. బర్డ్స్ గురించి మహా అయితే కాస్ట్ ఒక 4,000 అవుతుంది, కానీ నీకు వచ్చేది ఒక 10,000 ఎంతో వస్తుంది, ఒక 6,000 ప్రాఫిట్ వస్తుంది అంటే, బ్రో చూసే ప్రతి ఒక్కరు ఫోన్పే కొడతారా బ్రో? మీరు చెప్పండి. చూసే ప్రతి ఒక్కరు ఫోన్పే కొట్టరు కదా. సో అదొక్కసారి ఆలోచించండి. అది కాకుండా బై ఛాన్స్ మీరు ఇప్పుడు 5,000 కొడితే 5,000కి 10 జతలు వస్తాయి దౌడియాలు. సో 5,000 నేను అమౌంట్ ఇందులో పెట్టేస్తా. అమౌంట్ వచ్చిన బట్టి లక్కీ డ్రాస్ చేస్తా. సో ఎక్స్ట్రాగా నేను కూడా అమౌంట్ పెట్టుకుంటాను అనమాట. నేను మీ అమౌంట్ అయితే రూపాయి కూడా ఉంచుకోను, నా అమౌంటే ఇంక ఎక్స్ట్రా పెడతాను అనమాట. ఇప్పుడు ఒక 5,000 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 5,000 రాదు, ఒక 500 వరకు రావచ్చు. జస్ట్ 11 రూపీస్ కాబట్టి యావరేజ్గా ఇప్పుడు 10 రూపీస్ వేసుకోండి. 10 రూపీస్ వేసుకున్న ఒక 50 మెంబర్స్ కొట్టినా సరే 500 అవుతుంది. సో ఆ 500కి మళ్ళీ నేను ఎక్స్ట్రా నా అమౌంట్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇంకొక పేరు ఎక్స్ట్రా కుదిరితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఆ విధంగా. లేదు బై ఛాన్స్ 500 కూడా అవ్వలేదు, ఒక 50 మెంబర్స్ కూడా కొట్టలేదు, 30 మెంబర్స్ కొట్టారనుకోండి, రిమైనింగ్ అమౌంట్ నేను పెట్టుకుంటాను అనమాట. రిమైనింగ్ అమౌంట్ నేను పెట్టుకొని 500 ఎవరికైతే లక్కీ విన్నర్ ఉంటారో వాళ్ళకైతే నేను 500 ఆన్ ది స్పాట్లో ఫోన్పే చేయడం కానీ, లేదు బై ఛాన్స్ మళ్ళీ లోకల్స్ ఒక అబ్బాయి లోకల్ వచ్చారు లాస్ట్ టైం. ఆల్రెడీ నేను 2 బర్డ్స్ తీసాను అనమాట. 2 బర్డ్స్ తీస్తే సో అప్పుడు కూడా ఒక లోకల్ పర్సన్ వచ్చారు, ఒకరు వచ్చి బయట పర్సన్ వచ్చారనమాట. సో తనకి బయట పర్సన్కి వెంటనే అమౌంట్ ఫోన్పే అయితే చేసేయడం జరిగింది. లోకల్ పర్సన్కి కూడా బేబీ అయితే గిఫ్ట్గా ఇచ్చేయడం జరిగింది అనమాట. 2 బర్డ్స్ పెడితే దూరం వాళ్ళు ఏమొచ్చి తీసుకోలేమని సార్ అమౌంట్ కొట్టేసా. దగ్గర వాళ్ళు వచ్చి బేబీ అయితే ఏం కావాలి, బేబీ కావాలి, పెద్దది కావాలంటే బేబీ కావాలన్నారు. సరే అని చెప్పేసి పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి నేనైతే గిఫ్ట్గా ఇచ్చేయడం జరిగిందనమాట. సో 1 minute. సో ఈ ప్రాసెస్ అంతా చెమటలు పట్టేస్తున్నాయి కదా, ఫ్యాన్ అయితే వేసాను అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మన సబ్స్క్రైబర్స్కి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. బై ఛాన్స్ ఓల్డ్ వీడియోస్ చూడనట్లయితే ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నా గురించి కానీ, నా బర్డ్స్ తాలూకా మ్యాటర్స్ కానీ, ఇంకేదైనా కానీ. ఇంకోటి ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గైస్, ఒక వీడియో ఒక షార్ట్ వీడియో జస్ట్ 1 minute వీడియో అనమాట. 1 minute షార్ట్ వీడియో 40,000 మెంబర్స్కి అయితే వెళ్ళిందనమాట. 40,000 మెంబర్స్ కేవలం ఆ ఒక్క వీడియోతో మనకి 100 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. 100 కాదు, ఒక 100 మంది సబ్స్క్రైబర్లు అయితే కొత్తగా పెరగడం జరిగింది. సో నిన్న ఒక్కరోజు 60-80 మంది వచ్చారు నిన్న ఒక్కరోజు. మ్యాక్సిమం ఈరోజు ఇంక 20 పెరుగుతారు అనుకుంటున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి భయ్య. ప్రతి ఒక్కరికి బోలెడంత టాపిక్ అయితే ఉంటుంది. సో మళ్ళీ చెప్పదలుచుకోలేదు, ఆల్రెడీ చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పున్నాను, మన సబ్స్క్రైబర్స్కి అయితే బోర్ కొడుతుంది. సో ఇంకోటి ఏంటి అంటే గైస్, మీకు చెప్పదలుచుకున్నది, సారీ
జాయిన్ బటన్ అయితే ఉంది కదా, జాయిన్ బటన్లో ఒకవేళ బై ఛాన్స్ ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే, అంటే ఇన్కమ్ పరంగా కానీ దేని పరంగా అయినా కానీ నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే, సో మీరైతే జాయిన్ బటన్ మీద ప్రెస్ చేసి పెర్ మంత్కి 29 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ మీరు మీ ఇష్టం కొద్దీ, అది కూడా ఆ అమౌంట్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఆ అమౌంట్ కూడా నేనైతే ఎస్పెషల్లీ నేనైతే సెపరేట్గా ఏం ఖర్చు పెట్టుకోవడం కానీ ఏం ఉండదు అనమాట. సో కాల్స్ అయితే వస్తున్నాయి, సో ఖర్చు పెట్టుకోవడం సెపరేట్గా అయితే ఏమి ఉండదు. మళ్ళీ గివ్ అవే రూపంలో కానీ లింక్ మన క్యాబిన్ అప్డేట్స్ కానీ ఇంకేదైనా కానీ అప్డేట్ చేయడానికి కానీ ఇంకేదైనా అలా యూజ్ అయితే చేస్తాను అనమాట. సో రాంగ్గా థింక్ చేయకండి. సో ఇంకెవరైనా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద ప్రెస్ చేసి జస్ట్ 29 రూపీస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు నన్ను సపోర్ట్ చేసేదానికి నేను మీకు బోలెడంత సబ్జెక్ట్ అయితే నాకు తెలిసింది నేను మీకు నేర్పుతున్నా కదా. సో పెర్ డేకి ఒక రోజుకి ₹1 అనమాట మీరు నాకు పే చేయాల్సి వస్తుంది. 29 రూపీస్ పెర్ మంత్ అంటే ఒక్కొక్క మనిషి రూపాయి కూడా కాదు. సో యావరేజ్గా రూపాయి వేసుకోండి, ఇంకా ₹2 తక్కువ రూపాయి అనమాట. రూపాయి కూడా కాదు. సో యావరేజ్గా ఒక మనిషి ₹1 పే చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ 3 మెంబర్స్ అనుకుంటా ఇప్పటికి అయ్యారు. సో బై ఛాన్స్ మీరు కూడా ఛాన్స్ ఉంటే కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చారనుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే మీ నెంబర్ కూడా నేను సేవ్ చేసుకోవడం జరుగుద్ది. నెక్స్ట్ వచ్చి కుదిరితే గ్రూప్ కూడా యాడ్ చేస్తాను. సో నా అప్డేట్స్, నా క్యాబిన్ అప్డేట్స్ ముందుగా మీకు కుదిరితే ట్రై చేస్తాను. సో ఐ మీన్ థంబ్నెయిల్ అయితే ముందుగా పెడతాను అనమాట, మీకు ముందుగా పెట్టి ఆ తర్వాత నేను యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా యూట్యూబ్ అందరితో పాటు మీరు ఈక్వల్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ 29 రూపీస్ మీరు కనుక పే చేసినట్లయితే బై ఛాన్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను చాలా అంటే చాలా డెప్త్గా చెప్పడానికి కూడా చాలా యూజ్ అవుద్ది అనమాట. జస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు, కొంచెం సపోర్ట్ చేయండి. కుదిరితే ఒక 2000 మెంబర్స్ కదా, జస్ట్ ఇంకొక 7 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ లాగా ఉంటే బాగుంటుంది. గ్రూప్ క్రియేషన్ కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను అడుగుతున్నా, బై ఛాన్స్ కుదిరితే జస్ట్ నా సైడ్ లవ్ చూపిద్దాం అనుకుంటే మన వీడియోస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. భయ్యా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 29 రూపీస్ జస్ట్ కేవలం రోజుకి ₹1 మాత్రమే. సో ఆ రూపాయి పే చేయలేరు అంటే మరి ఏం లేదు, జస్ట్ పే చేయగలుగుతారంటే కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఏ విషయంలోనైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ అంటే ఇన్కమ్ అయితే నాకు ఇప్పుడప్పుడే జనరేట్ అవ్వదు. నాకు ఇంకా $10 అవ్వాలంట. నార్మల్గా $10 అయితే అప్పుడు మన ఇంటికి అయితే ఒక గూగుల్ పిన్ అయితే వస్తుంది అనమాట. సో నాకు జస్ట్ $2 అయింది. అది కూడా ఎంత 7 or 8 డేస్ కష్టపడితే $2 అయింది. అది కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే కేవలం $2 వచ్చింది. ఇంకా $8 రావాల్సి ఉంది. సో మీరు కూడా ఇందులో జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసినట్లయితే జస్ట్ ఈ 29 రూపీస్ మీరు పే చేసింది కూడా మళ్ళీ నాకు టోటల్గా రాదు. 45% గూగుల్ వాళ్ళకి వెళ్తుంది, జస్ట్ 55% మాత్రం నాకు వస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనమాట. 20 అంటే 30 రూపాయలు మీరు నాకు పెడితే, నాకు పంపించినట్లయితే, అంటే నాతో జాయిన్ బటన్లో ఉంటే మీ అమౌంట్ కేవలం నాకు ఒక 17 రూపాయలు లాగా వస్తుంది నాకు. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా గూగుల్ వాళ్ళకి ఐ మీన్ యూట్యూబ్ వాళ్ళకి అయితే వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా అనమాట. సో అవి పక్కన పెడితే కేవలం ₹1 మాత్రమే మనిషికి. సో మన ఫోన్పే నెంబర్ ఆల్రెడీ తెలుసు కదా, ఫోన్పే నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ లేదు, కింద నెంబర్ అయితే ఇస్తున్నా, లేదా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా. సో బై ఛాన్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటట్లయితే 11 రూపీస్ నేను ఎప్పుడు పే చేయాలనేది ప్రజెంట్ అయితే కాదులేండి. 11 రూపీస్ ఎప్పుడు పే చేయాలనేది కూడా చెప్తాను, అప్డేట్ ఇస్తాను. సో అప్పుడైతే మీరు పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఒక 7 మెంబర్స్ కావాలి మనకి. జస్ట్ ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు. సో 7 మెంబర్స్ మీకు కుదిరితే బై ఛాన్స్ నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ భయ్యా సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో గివ్ అవే గురించి అయితే నేను అప్డేట్ ఇస్తాను. అప్పుడు అయితే మీరు అమౌంట్ పే చేద్దురు. ఆ తర్వాత అయితే మనం అయితే లైవ్ కండక్ట్ చేసి అప్పుడు ఆ వచ్చిన అమౌంట్ బట్టి నేను ఏదో ఒకటి ఆలోచించుకొని దాన్ని బట్టి ఇంక ఎక్స్ట్రా పేర్ ఏమైనా అమౌంట్ పెడదామా లేకపోతే ఏంటా అనేది నేను మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను షార్ట్స్ వీడియోలో. కానీ మీకు ఆల్రెడీ తెలుసు, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు, మిస్టర్ సురేష్ లాఫ్ట్ ఈజ్ లైవ్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది చూడండి. లైవ్ అయితే ఫస్ట్ లైవ్ అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ అయితే రెడీ చేసి ఉంటుందని చూడండి. సో నా పిక్ పక్కనుండి ఆ పక్కన వచ్చి ఒక పవరింగ్ ఫోటో ఉండి అక్కడ ఉంటుంది అనమాట ఫస్ట్ లైవ్ అని చెప్పేసి. సో ఆ వీడియో ఒకసారి మీరు చూసినట్లయితే మీకు కూడా టోటల్ ప్రాసెస్ అంతా అర్థం అవుతుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా వీడియోకి అయితే తీసుకెళ్ళిపోద్ది, ఓకేనా. సో జాయిన్ బటన్ పై ప్రెస్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి చెప్పా కదా 11 రూపీస్ అన్నారు. సో అందరూ 11 రూపీస్ అంటున్నారు కాబట్టి 11 రూపీస్ అయితే మనం అయితే కన్ఫర్మ్ అయిపోదాం. సో ఎంతమంది కొడతారో చూసుకొని దాన్ని బట్టి 1 పేర్ 2 పేర్స్ అనేది చూద్దాము. బై ఛాన్స్ 1 పేర్ దాటి 50 మెంబర్స్ దాటి కనుక బై ఛాన్స్ అమౌంట్ కనుక కొట్టినట్లయితే
సో అప్పుడు నేనేం చేస్తానంటే 50 మంది దాటీస్ కొట్టినట్లయితే మనకి అప్పుడు నేను టూ లక్కీ విన్నర్స్ చేస్తాను. దాటిన వాళ్ళు ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, సో ఆ అమౌంట్కి మళ్ళీ నా అమౌంట్ వేస్తాను. మీరు తప్పుగా అయితే అనుకోవద్దు ఒకరు కూడా, ఓకేనా. నేనైతే అమౌంట్ అయితే తినను, మీ అమౌంట్ అయితే నాకైతే ప్రాఫిట్ ఏం రాదు, నాకు రూపాయి కూడా రాదు. నేను నా అమౌంట్ పెట్టుకుంటా. లేదు 150 మెంబర్స్ చేశారనుకోండి బై ఛాన్స్, కేవలం భయ్య 11 రూపీస్ మాత్రమే. మీరు బై ఛాన్స్ నాకు పంపిస్తే కేవలం 11 రూపాయలు మాత్రమే మీరు పెడితే, సో నేను ఆ పేర్లన్నీ నేను తీస్తాను అనమాట. అనుకోకుండా ఎవరి పేరు వస్తే వాళ్ళు లక్కీ విన్నర్, పోతే 11 రూపాయలు పోతుంది, వస్తే దౌడియా పేరు వస్తుంది. సో అదన్నమాట ప్రాసెస్. మీకు స్టార్టింగ్ వాళ్ళకి తెలియకపోతే చెప్తున్నా కదా, లైవ్ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పుడు కొంచెం లేట్ అయితే అయిపోయింది, నిన్న చేయాల్సిన వీడియో ఇది, బట్ టైం టు టైం వీడియోస్ చేస్తుంటే వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి అనమాట. ఒకప్పుడు స్టార్టింగ్లో నేను వీడియో పెడితే ఆ ఈవినింగ్ కల్లా 700 or 800 మెంబర్స్ అయిపోయారు. సో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం జాబ్ పర్పస్ కానీ, లేదు అంటే స్టూడెంట్స్ వెళ్ళిపోవటం కానీ, స్కూల్స్ కానీ దానికి వెళ్ళిపోవటం కానీ అంతా అవ్వటం వల్ల ఏంటంటే మన వ్యూస్ అనేవి రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ ఇస్తున్నా, కొంచెం 1 or 2 days గ్యాప్ ఇస్తూ ఉంటే, సో చూడని వాళ్ళు కూడా అలాగే వీడియోస్ అన్నీ చూస్తున్నారు. సో వ్యూస్ కూడా మనకు పెరుగుతున్నాయి అనమాట. సో డైలీ పెట్టుకొని వెళ్ళిపోతున్నా సరే వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రాకపోతే ఏంటి, నేను చేసిన వీడియోకి కష్టం అంతా వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేయడం అయితే జరిగింది. సో లవ్ యూ గైస్. నేనైతే క్లోజ్ చేసేస్తున్నా. జాయిన్ బటన్ మీద ప్రెస్ చేసి నాకైతే బై ఛాన్స్ ఎవరైనా జాయిన్ అయినట్లయితే బై ఛాన్స్ నాకు వెంటనే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి అన్న, నేను జాయిన్ అయ్యా అనేసి. సో మీరు జాయిన్ అయ్యారా లేదనేది కూడా నాకు తెలుస్తుంది. ఎలా అంటే మీ నేమ్ పక్కన నాకైతే ఒక బ్యాడ్జ్ లా వస్తుంది అనమాట, ఒక స్టార్ సింబల్ లా వస్తుంది, ఒక రౌండ్ వచ్చి స్టార్ సింబల్ లా వచ్చి బ్లూ కలర్ వస్తుంది అనమాట. సో మీరు అప్పుడు జాయిన్ అయినట్లు వెంటనే మీ నేము అన్నీ కనుక్కొని నేనైతే కుదిరితే గ్రూప్ అయితే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 10 మెంబర్స్ అంటే 7 మెంబర్స్లో ఇప్పుడు అయితే ఒక 3 మెంబర్స్ ఆల్రెడీ ఓల్డ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి టోటల్గా 10 మెంబర్స్ అవుతారు. సో గ్రూప్ అయితే క్రియేట్ చేస్తా. ఇంకా అప్డేట్స్ వాళ్ళకంటే ముందు మీకైతే అప్డేట్స్ వస్తాయి, ఓకేనా. థ్యాంక్ యూ. టాపిక్ అయిపోయింది, మళ్ళీ వద్దు. టాపిక్లోకి వెళ్దామంటే మళ్ళీ ఇంక వేరే టాపిక్ చెప్పేస్తా. సో ఓకే గైస్, అప్డేట్ అయితే నేను ఇస్తాను లైవ్ గురించి, ఎప్పుడు అమౌంట్ పే చేయాలని దాని గురించి. ఓకే, లవ్ యూ ఆల్, టాటా, బై.